మిత్రులారా, 365 రోజులుగా ఈ సుమారు 18 గ్రామాల ప్రజలు చాలా ప్రజాస్వామ్యంగా అంటే ఏమాత్రం హింసకు తావలేకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నారు. తమ నిరసనని, తమ ఆందోళనని అనేక రూపాల్లో ఈ ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేస్తున్నా కూడా ప్రతిపక్షమైన అలాగే పాలక పక్షాలైనా కూడా చాలా మౌనంగా ఉంటూ ఈరోజు ప్రజలు పోరాడుతున్న పోరాటాలని వాళ్ళు అప్రజాస్వామికంగా నిర్బంధాలతో ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సుమారు 18 గ్రామాలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న 3 మండలాల్లో పోలీసులు రాత్రి నుంచి ప్రతి అడుగడుగున ప్రజలకు అడ్డుకుంటూ తమ నిరసనని కేవలం ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి ఇంత నిర్బంధాన్ని ఈరోజు ఉద్దానం చూస్తుంది. అయితే ఈ నిర్బంధాన్ని నుంచే ప్రజలు తమ పోరాటాలని ఎలా చేయాలో కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది అన్యాయమైన విషయం కాదు. వాళ్ళ భూముల కోసం మా భూములు మేమివ్వం, ఎయిర్పోర్ట్ మాకు వద్దు, మా భూములు మాకు ముద్దు అని చెప్పి ఇంత ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్న ఈ గొంతును, ప్రజల తాలూకా న్యాయమైన డిమాండ్ను ఈరోజు ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావట్లేదు. ఈరోజు ఎలక్షన్లలో అధికార పక్షంకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంతే ప్రతిపక్షం కూడా ఓట్లు పడినప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా తన తాలూకు ప్రశ్న ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడవలసిన అవసరం ఉంది. కానీ వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉంటూ ఈ మొత్తం తతంగాన్ని చూస్తున్నారా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు తన్నుకోండి, రేపు వస్తే మేము పంచుకుంటాం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉందని మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తుందంటే మీ వైఖరి కూడా ఏంటి? ప్రత్యక్షంగా మీరు వచ్చి ఈ పోరాటంలో పాల్గొంటారా లేదా? ఎందుకంటే గ్రామాల్లో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు మీరు ఎక్కడో ఒక ప్రకటన ఇవ్వకుండా ప్రకటన ఇచ్చి ఊరుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఖచ్చితంగా మీరు ప్రజల దగ్గరకు వచ్చి మీ మద్దతు తెలియజేయాలి. ప్రజలతో మీ పోరాటం ఉండాలి. కానీ ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? మీరు ఇప్పటికైనా కూడా మీ మౌనాన్ని వీడి ప్రజలతో ప్రత్యక్షంగా మీరు పాల్గొనాలని చెప్పి ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ గ్రామంకు మేము రావడానికి అనేక నిర్బంధాల మధ్య ఈ గ్రామంకి వచ్చాం. అయితే ఈ రోజు మేము వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసులు మీరు ఇక్కడికి రాకూడదు అని అడ్డుకున్నప్పుడు ఇదేం పాకిస్తాన్ కాదు కదా. మా గ్రామ ప్రజలు, మా ఉద్దాన ప్రజలు ఇక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు, వాళ్ళు న్యాయం కోసం తమ భూముల కోసం పోరాడుతున్నప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉంటాం? మేము ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం, ఆర్డీఓ గారు మొన్న వచ్చి 12 గ్రామాల్లో సభ జరిపినప్పుడు 12 గ్రామాల్లో ప్రజలు కూడా చాలా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మా భూములు మేము ఇవ్వట్లేదని చెప్పారు. మరి అక్కడ ఏ ప్రజా సంఘాలు కానీ విప్లవ పార్టీలు కానీ ఎవరూ రాలేదు. కేవలం రైతులు, ప్రజలే దాన్ని ఖచ్చితంగా మా భూములు మేము ఇవ్వమని చెప్పారు. కానీ ఆర్డీఓ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ బయట ప్రాంత ప్రజలు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. ఆర్డీఓ గారికి మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీరు 12 గ్రామాలు వీడియోలు తీశారు కదా, ఆ వీడియోల్లో ఎవరున్నారు? ఈ గ్రామ ప్రజలే ఉన్నారు. మొత్తంగా ఈ ప్రజలే వాయిస్ రికార్డులు అవన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎందుకు ఇంత అసలు తప్పుగా పట్టేసి మాట్లాడుతున్నారు? ఇదైతే మాత్రం సరైనది కాదు. మీరు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేసే కొద్దీ ప్రజలు ఖచ్చితంగా తమ పోరాట పట్టుదల పెంచుకుంటారని చెప్పి తెలియజేస్తాను. నా పేరు అరుణ, సామాజిక కార్యకర్త.